అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో అద్భుతాలు సృష్టిస్తుంది. చంద్రయాన్ 3తో జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై జరుగుతున్న ప్రయోగాలు, సూర్యుడిపై చేస్తున్న పరిశోధనలు దేశ ఖ్యాతిని పెంచాయి. త్వరలో చేపట్టనున్న గగన్యాన్, శుక్రయాన్ భారత్ సైంటిస్టుల సత్తాను చాటనుంది. స్పేస్ టెక్నాలజీలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. చంద్రయాన్ 3, ఆదిత్య L1, ఇన్సాట్ 3 DS మిషన్, ఎక్స్పోశాట్ మిషన్ విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఇదే సమయంలో ఇస్రో కొత్త చైర్మన్ గా వి నారాయణ్ నియమించింది కేంద్రం. కొత్త చైర్మన్ నారాయణన్ హిస్టరీ, ఇస్రో ముందున్న సవాళ్లేంటో చూద్దాం. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం ఈ నెలలో ముగియనుంది. ఈ క్రమంలో వి నారాయణన్ను కొత్త చైర్మన్ గా నియమిస్తూ కేంద్రం ప్రకటించింది. జనవరి 14వ తేదీన నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇస్రో చైర్మన్ గా ఈ పదవిలో నారాయణన్ 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం నారాయణన్ వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇస్రోకు చెందిన GSLV మార్క్ 2-3 వాహక నౌకల రూపకల్పనలో ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఆపరేషన్లలో విశేష కృషి చేశారు నారాయణన్. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు నారాయణన్. 9వ తరగతి వరకు నారాయణన్ కు కరెంటు సౌకర్యం కూడా లేదట. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంకు సాధించారు. AMIE నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో IIT ఖరగ్పూర్లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేశారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో PhD పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు నారాయణన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. 1989లో క్రయోజెనిక్ ప్రొపల్షన్ కోసం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో చేరారు. క్రయోజెనిక్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయన సేవల వల్ల ప్రపంచంలోని 6 దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్ కు 4 దశాబ్దాల అనుభవం ఉంది. రానున్న 20 ఏళ్లకు ఇస్రో ప్రొపల్షన్ విభాగం ఏం చేయాలనే దాని గురించి రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. చంద్రయాన్ 3 విజయానికి దోహదపడిన జాతీయ స్థాయి నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరు సంపాదించారు. ఇస్రోలో అడుగుపెట్టక ముందు బెల్, TI డైమండ్ చైన్ లిమిటెడ్, MRF కంపెనీలకు సేవలందించారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్రో చైర్మన్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నారాయణన్. ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ NVS-02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన కమర్షియల్ శాటిలైట్ ను మార్క్ 3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామన్నారు. అలాగే గగన్యాన్లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్ 4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించడానికి సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం భారత్ లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారన్నారు కొత్త చీఫ్. ఈ స్పేస్ స్టేషన్లో 5 మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందన్నారు. అమెరికా, రష్యాల కన్నా ఆలస్యంగా అంతరిక్ష రంగంలో ప్రవేశించిన భారత్ చాలా త్వరగా చంద్రయాన్ 1, మంగళయాన్, ఆస్ట్రోశాట్ ప్రయోగాలతో విజయం సాధించింది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా కేవలం 2%, $800 కోట్ల మాత్రమే. అంతరిక్ష వాణిజ్యంలో భారత్ వాటాను 2 నుంచి 10% పెంచాలన్న నారాయణన్ ఇస్రో చీఫ్ కానున్నారు.
ఇప్పుడైనా తన 2 ఏళ్ల పదవీ కాలంలో ఆ లక్ష్యాన్ని సాధించగలరా అనేది ఆయన ముందున్న పెద్ద సవాల్. ఇస్రో 2025 క్యాలెండర్ చాలా బిజీగా ఉంది. అందులోనూ జనవరిలో పనులు ఎక్కువగా ఉన్నాయి. జనవరి చివరిలో GSLV MK2 IRNSS-1K మిషన్ ఉంది. గగన్యాన్-1 కార్యక్రమంలో భాగంగా మానవరహిత స్పేస్ క్రాఫ్ట్లను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించుకుంది. LV-M3ని ఉపయోగించి కమర్షియల్ శాటిలైట్లను పంపించాల్సి ఉంది. వీటితో పాటు గగన్యాన్కు సంబంధించి అనేక ప్రయోగాలు వరుసలో ఉన్నాయి. ఇస్రో కొత్త చైర్మన్ డాక్టర్ నారాయణన్ సాధించిన విజయాలు అతనికి ఏరోస్పేస్ మరియు స్పేస్ రీసెర్చ్ కమ్యూనిటీలో విస్తృతమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI నుండి గోల్డ్ మెడల్ను అందుకున్నారు. నారాయణన్ సేవలు గుర్తించిన ఇస్రో అచీవ్మెంట్ అవార్డు మరియు పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. 2018లో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్, 2019లో నేషనల్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఫోరం ఆఫ్ ఇంజనీర్స్ నేషనల్ డిజైన్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుత ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశంగా భారత్ పేరు పొందింది. 2008లో ఇస్రో చంద్రయాన్-1 ప్రయోగాన్ని 386 కోట్ల ఖర్చుతో పూర్తి చేసింది. 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళయాన్ ప్రాజెక్టును 450 కోట్లతో పూర్తి చేసింది. ఇదే మార్స్ మీదకు అమెరికా చేపట్టిన మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంతకంటే 10 రెట్ల ఎక్కువ ఖర్చు చేసింది నాసా. ఇక విజయవంతమైన చంద్రయాన్-3 ప్రాజెక్టు కూడా భారత్ ఖర్చు పెట్టింది కేవలం 615 కోట్లు మాత్రమే. ఇస్రో చేపట్టిన అత్యంత కష్టమైన ప్రాజెక్టు చంద్రయాన్-3. రష్యా లూనా 25 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం మీదనే ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించినా సేఫ్ ల్యాండింగ్ కాకుండా చంద్రుడిపైనే క్రాష్ అయింది. అతి తక్కువ ఖర్చుతో భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్లను ల్యాండ్ చేయడంతో ఇస్రో సామర్థ్యంపై ప్రపంచ దేశాలకు మరింత నమ్మకం పెరిగింది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న ఇస్రో 2035 కల్లా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, 2040 కల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామిని దింపాలని నిర్ణయించుకుంది. వీటితో పాటు మోడ్రన్ లాంచింగ్ ప్యాడ్లు, హ్యూమన్ సెంట్రిక్ ల్యాబొరేటరీల ఏర్పాటు చేయాలని చూస్తుంది. వీనస్ ఆర్బిటార్, మార్స్ ల్యాండర్ల వంటి మరిన్ని గ్రహాంతర ప్రయోగాలకు ప్లాన్ చేస్తోంది ఇస్రో. భారతీయ అంతరిక్ష పరిశోధనలు సంస్కరణల దిశగా పరుగులు తీస్తున్నాయి. భారీ మిషన్లకు సిద్ధమవుతున్న ఇలాంటి సందర్భంలో ఇస్రో చైర్మన్ గా నారాయణన్ ఎలాంటి మార్కు చూపిస్తారో వేచి చూడాలంటున్నారు ఎక్స్పర్ట్స్.